అందరికీ నమస్కారం. తెలుగు ఆస్ట్రో టుడే ఛానల్కి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవాళ్ళని, మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళ అంతా కూడా ఈరోజు మీ యొక్క ఉన్నతి గురించి చూసి, మీ యొక్క అభివృద్ధి చూసి మళ్ళీ మీ వద్దకు సాయం కోరుతూ రావడం జరుగుతుంది. మళ్ళీ మీరు వారికి సాయం చేయడం కూడా జరుగుతుంది. మీరు చాలా పెద్ద మనసు, అందరికీ సాయం చేస్తారు. సానుకూలమైనటువంటి పెట్టుబడికి సంబంధించి ప్రయోజనకరమైన పథకాలు కూడా ఈరోజు చేయబడతాయి. చాలా పని సమయానికి పూర్తవుతుంది. మీరు మీ పని మీద శ్రద్ధ పెట్టి ఉండాలి. సమయం ప్రకారం పనులు చేస్తారు. మానసిక శాంతి మరియు విశ్రాంతిని కలిగి ఉండాలి. కల్పిత ప్రణాళికలను సృష్టించడం మీ పనిని క్షీణిస్తుంది, కాబట్టి వాస్తవికతను ఎదుర్కోవాలి. ఆదాయ వనరులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకతను కలిగి ఉండటం చాలా ముఖ్యం. సంబంధాలను కొనసాగించవచ్చును. కస్టమర్లు లేదా పార్టీలతోటి మీకు ఈరోజు కొంత పని అనేది పెరుగుతుంది. మరి వారి విశ్వాసం మీరు గెలుచుకుంటారు. మీకు ప్రేమ భాగస్వామితో సంబంధించిన లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలి. మీరు పనిలో ఆలోచనలను కొనసాగించాలి. ఈ కారణంగా సత్యాన్ని అర్థం చేసుకోవడం కష్టం. పరిమిత ఆలోచనల అపార్థాలకు కారణమవుతాయి. పనికి సంబంధించిన దృష్టిని కొనసాగించేటప్పుడు ప్రయత్నాలను కొనసాగించండి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి విషయాల్లో ఉన్న ఆటంకాలు అయితే తొలగించబడతాయి తొందరగానే. మీరు ఈ రోజు కంటే ఎక్కువగా పని ఒత్తిడి మీపై ఎక్కువగా ఉంటుంది. మీరు ఈరోజు కష్టపడి పని చేస్తారు. డబ్బు రాక ఈరోజు మంచిగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ తీర్చగలుగు సామర్థ్యం మీలో ఉంది. హార్డ్ వర్క్ చేసేటటువంటి వ్యక్తిత్వం మీది. ఇతరుల ఆలోచనలకు ప్రాముఖ్యత ఇస్తారు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఈరోజు హాని తలపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ద్వారా మీరు ఈరోజు మరి జాగ్రత్తగా ఉండాలి. లక్కీ సంఖ్య 94, లక్కీ కలర్ అయితే రూబీ. ఇంకా పరిహారంలో చూసినట్లయితే ఈరోజు పరిహారం కొరకు రావి చెట్టు ఆకును ఉపయోగించాలి. ఆ రావి చెట్టు ఆకు మీద మరి రావి చెట్టు పుల్లతోటి గంధం లేదా సున్నంతో 2 బీజాక్షరాలు రాయాలి. పైన శ్రీం కింద హరీం అని రాసి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసి ఈ విధంగా కట్టినటువంటి ఆకును కూడా 5 నల్ల పసుపు కొమ్ములను కూడా ఒక ఎర్రటి బట్టలో ఉంచి చుట్టేసి మూట కట్టేసి ఆ మూటను మీ ఇంటి ముందు గుమ్మం ముందు గొయ్యి తవ్వి దాంట్లో పాతి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా మీ దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. మీకు ఇక అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.